స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర ఒక పత్రముంది. ఇదొక 55 ఏళ్ల వ్యక్తికి సంబంధించింది. ఎడమ కాలి నొప్పితో, అంటే మనం సయాటికా అంటాం గదా, ఆ సమస్యతో బాధపడుతుంటే ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి ఇచ్చిన ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట. ఈ వివరాలన్నీ సయాటికా నొప్పికి చికిత్స మార్గదర్శకాలు అనే డాక్యుమెంట్ నుంచి తీసుకున్నవి. మన ఉద్దేశమేంటంటే, ఈ సయాటికా నొప్పిని ఎలా మేనేజ్ చేయొచ్చు, ముఖ్యంగా సర్జరీ దాకా వెళ్లకుండా ఉండే మార్గాలేంటి అని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడం. సరే, మరి మొదలు పెడదామా? దీని వివరాల్లోకి వెళ్దాం. తప్పకుండా. మనం ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. చాలామంది సయాటికా అనగానే అమ్మో ఆపరేషన్ తప్పదేమో అని భయపడతారు. నిజానికి అది అవసరం లేదు చాలా కేసుల్లో. ఈ గైడ్లైన్స్ చెప్పేది కూడా అదే. బహుశా ఓ 80–90% కేసుల్లో సర్జరీ అవసరం రాదు. సరైన టైంలో ఒక సిస్టమాటిక్ అప్రోచ్, అంటే ఒక పద్ధతి ప్రకారం, ముఖ్యంగా ఫిజియోథెరపీని శ్రద్ధగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది చాలా కీలకం. అదా విషయం. ఇది నిజంగా చాలామందికి కొంచెం ధైర్యాన్నిస్తుంది. అంటే ఆపరేషన్ అనేది చివరి అస్త్రం లాంటిది అనమాట. సరే, మరి ఆ పద్ధతి ప్రకారం వెళ్తే మొదటి అడుగు మెడికల్ ట్రీట్మెంట్, అంటే మందులు వాడకం అంటున్నారు. దీని గురించి కొంచెం చెప్పండి. ఏ మందులు, ఎందుకు? అవును, నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఆ నొప్పిని, ఆ వాపుని కంట్రోల్ చేయడం. అక్కడే మందులు అవసరమవుతాయి. సాధారణంగా ఎన్ఎస్ఏఐడీస్ వాడతారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి నొప్పి, వాపు రెండింటినీ తగ్గిస్తాయి. కానీ వీటిని ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కడుపులో మంటలాంటివి. కాబట్టి డాక్టర్ చెప్తేనే, చెప్పినంతవరకే వాడాలి. స్వంతంగా అస్సలు వద్దు. ఓకే. ఆ తర్వాత కొన్నిసార్లు కండరాలు బిగుసుకుపోతాయి, నడుము, కాలి కండరాలు. దానివల్ల నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ టైట్నెస్ తగ్గించడానికి మసిల్ రిలాక్సెన్స్ ఇస్తారు. అవి కండరాల్ని కొంచెం రిలాక్స్ చేస్తాయి. ఆహా! ఇంకా సయాటికాలో నరం ఒత్తిడికి గురవుతుంది కదా, ఆ నరం రికవరీకి, దాని హెల్త్కి నర్వ్ విటమిన్లు, ముఖ్యంగా మిథైల్ కోబాలమిన్ అంటే విటమిన్ B12 యాక్టివ్ ఫామ్, ఇంకా బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇస్తారు. ఇక వాపు మరీ ఎక్కువ ఉంది అనిపిస్తే అప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో చాలా తక్కువ డోసులో కొన్ని రోజులు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వచ్చు, నోటి ద్వారా తీసుకునేవి. కానీ అది చాలా జాగ్రత్తగా వాడాలి. అర్థమైంది. అయితే ఇక్కడ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ మందులన్నీ అప్పటికప్పుడు లక్షణాలన్నీ తగ్గిస్తాయి అంతే. ఆ నొప్పి వెనక ఉన్న అసలు కారణాన్ని ఇవి తీసేయవు. అందుకే డాక్టర్ సలహా చాలా ముఖ్యం. కరెక్ట్. మందులు తక్షణ రిలీఫ్ ఇస్తాయి, కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయవు అంటున్నారు. అందుకేనేమో ఈ గైడ్లైన్స్లో ఫిజియోథెరపీకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని అత్యంత కీలకమన్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మందులు వాడి నొప్పి తగ్గగానే ఇక చాల్లే అనుకుంటారు, లేదా ఫిజియోథెరపీ మొదలుపెట్టినా మధ్యలో ఆపేస్తారు. అసలు ఫిజియోథెరపీ ఎందుకంత ఇంపార్టెంట్? నొప్పి తగ్గించడం వరకేనా దాని పని? మీరడిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫిజియోథెరపీని జస్ట్ నొప్పి తగ్గించే ఎక్సర్సైజ్లా చూడకూడదు. ఇది సయాటికా ట్రీట్మెంట్కి వెన్నెముక్క లాంటిది నిజానికి. ఎందుకంటే అది నొప్పిని తగ్గించడమే కాదు, సమస్య యొక్క మూల కారణం మీద పనిచేస్తుంది. అంటే నరం మీద ప్రెషర్ తగ్గించడం, కండరాలు వీక్గా ఉంటే బలం పెంచడం, టైట్గా ఉంటే స్ట్రెచ్ చేయడం, స్పైన్కి స్టెబిలిటీ ఇవ్వడం, ఇలాంటివన్నమాట. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది. అందుకే దీన్ని దశలవారీగా చెయ్యాలని చెప్పారు. ఓ, అలాగా. మరి ఆ దశల గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? మొదటి దశలో ఏం చేస్తారు? తప్పకుండా. ఫిజియోథెరపీలో ఫస్ట్ ఫేజు సహజంగానే పెయిన్ కంట్రోల్, నొప్పి, వాపు తగ్గించడం. దీనికి కొన్ని టెక్నిక్స్ వాడతారు. ఒకటి హీట్ థెరపీ, అంటే హాట్ ప్యాక్ పెట్టడం, లేదా అల్ట్రాసౌండ్ థెరపీ. ఇవి ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మజిల్స్ని రిలాక్స్ చేసి నొప్పి తగ్గిస్తాయి. తర్వాత జెంటిల్ స్ట్రెచింగ్, అంటే సున్నితంగా సాగదీయడం, ముఖ్యంగా 2 మజిల్ గ్రూప్స్ని. ఒకటి హ్యామ్స్ట్రింగ్స్, తొడ వెనకాలుంటాయి కదా ఆ కండరాలు. అవి టైట్గా ఉంటే నడుం మీద లోడు పడి నరం మీద ప్రెషర్ పెరుగుతుంది. రెండోది పిరిఫార్మెస్ మజిల్, ఇది మన పిరుదుల లోపల ఉండే చిన్న కండరం. సయాటిక్ నరం దీని కిందునుంచే వెళ్తుంది. సో ఇది టైట్ అయినా నరం నొక్కుకుపోయి నొప్పి వస్తుంది. వీటిని మెల్లగా స్ట్రెచ్ చేయడం వల్ల
నరం మీద ఒత్తిడి తగ్గుతుంది. ఓకే. ఇంకో ముఖ్యమైనది మెక్కెన్జీ పద్ధతి ఎక్సర్సైజులు. ముఖ్యంగా బ్యాక్ ఎక్స్టెన్షన్ అంటే వెన్నును వెనక్కి వంచడం. ఇది డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సయాటికాలో బాగా హెల్ప్ చేస్తుంది. దీని ఐడియా ఏంటంటే కాలులోకి వెళ్తున్న నొప్పిని పెరిఫెరలైజేషన్ వెనక్కి అంటే నడుము వైపుకి తీసుకురావడం, సెంట్రలైజేషన్. నొప్పి అలా సెంట్రలైజ్ అవ్వడం అనేది మంచి సైన్ అన్నమాట. అంటే నరం మీద ఒత్తిడి తగ్గుతున్నట్టు లెక్క. అంటే నొప్పి కాళ్ళలో తగ్గి నడుము దగ్గరకొస్తే భయపడక్కర్లేదు, అది ఇంప్రూవ్మెంట్ అనమాట. బాగుంది. మరి నొప్పి కొంచెం తగ్గాక రెండో దశలో ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ. నొప్పి సెంట్రలైజ్ అయితే అది మంచి సైన్. సరే, నొప్పి కొంచెం కంట్రోల్లోకొచ్చాక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. దీని మెయిన్ గోల్ ఏంటంటే స్పైన్కి సపోర్ట్ ఇచ్చే మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం, అంటే బలం పెంచడం. ఇంకా కరెక్ట్ పోస్చర్ అంటే సరైన శరీర భంగిమ అలవాటు చేయడం. ఇందులో కోర్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజులు ఉంటాయి. కోర్ అంటే మన బాడీ మిడిల్ పార్ట్, పొట్ట, నడుం చుట్టూ ఉండే కండరాలు. ఇవి మన స్పైన్కి ఒక న్యాచురల్ బెల్ట్లా పనిచేసి స్టెబిలిటీ ఇస్తాయి. వీటిని బలపరిచే ఎక్సర్సైజులు, ఉదాహరణకి పెల్విక్ టిల్ట్, బ్రిడ్జింగ్, బర్డ్ డాగ్ లాంటివి చేస్తారు. ఇవి స్పైన్ మీద అనవసరపు కదలికలు తగ్గిస్తాయి. తర్వాత కొన్నిసార్లు లంబర్ ట్రాక్షన్ కూడా అవసరం పడచ్చు. అందరికీ కాదు. డిస్క్ జారడం వల్ల నరం బాగా నొక్కుకుపోతే డాక్టర్ చెప్తే ఈ ట్రాక్షన్ వాడతారు. ఇది నడుము భాగాన్ని జెంటిల్గా లాగి వెన్నుపూసల మధ్య స్పేస్ పెంచి నరం మీద ప్రెషర్ తగ్గిస్తుంది. ఓకే. ఇక పోస్చర్ కరెక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రోజంతా ఎలా కూర్చుంటాం, నిల్చుంటాం, వంగుతాం అనేది స్పైన్ హెల్త్ మీద పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. రాంగ్ పోస్చర్ వల్ల ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. సో కరెక్ట్ పోస్చర్ ఏంటి, దాన్ని ఎలా మెయింటైన్ చెయ్యాలి అని నేర్పిస్తారు. నిజమే. చాలామంది నొప్పి తగ్గగానే ఫిజియోథెరపీ మానేస్తారు కదా. అలా చేస్తే ఏమవుతుంది? అంటే ఈ మూడో దశ మెయింటెనెన్స్ ఫేజ్ అన్నారు. అదెందుకంత ముఖ్యం? అవును, ఇది చాలా కామన్గా చూసే ప్రాబ్లం. నొప్పి తగ్గిపోయిందనే ఎక్సర్సైజులు ఆపేస్తారు. కానీ మనం కష్టపడి పెంచిన కండరాల బలం మళ్ళీ తగ్గిపోతే, ఆ తప్పు పోస్చర్లు మళ్ళీ వస్తే సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. తిరగబెట్టే ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకే ఈ మెయింటెనెన్స్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏం చేయాలంటే రోజు కొంచెం నడవడం, కనీసమో 20-30 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్. ఇది ఓవరాల్గా మంచిది, స్పైన్ మసిల్స్కి కూడా. స్ట్రెచ్చింగ్ కంటిన్యూ చేయడం, ముఖ్యంగా ఆ హ్యామ్స్ట్రింగ్, పిరిఫార్మిస్, లో బ్యాక్ స్ట్రెచెస్ రోజూ చేస్తూ ఉంటే అవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. నొప్పి పూర్తిగా తగ్గాక డాక్టర్ లేదా థెరపిస్ట్ సలహాతో కొన్ని యోగాసనాలు, భుజంగాసనం, శలభాసనం, అర్ధమత్స్యేంద్రాసనం లాంటివి మెల్లగా స్టార్ట్ చేయొచ్చు. ఇవి స్పైన్కి బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. ఈ దశ ఉద్దేశ్యం వచ్చిన రిజల్ట్స్ని కాపాడుకోవడం, ప్రాబ్లం మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం. అర్థమైంది. ఫిజియోథెరపీ ఒక జర్నీ లాంటిది. గమ్యమొచ్చాక కూడా కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరే, ఈ ట్రీట్మెంట్స్తో పాటు మన డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ గైడ్లైన్స్లో ఉంది. ఉదాహరణకు కూర్చునే పద్ధతి, పడుకునే తీరు, ఇవన్నీ. ఇవి నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తాయా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా చూపిస్తాయి. మనం పెద్దగా పట్టించుకోం గాని రోజంతా మనం చేసే చిన్న చిన్న పనులే, మన అలవాట్లే స్పైన్ మీద లాంగ్ రన్లో ప్రెషర్ పెంచుతాయో తగ్గిస్తాయో డిసైడ్ చేస్తాయి. అందుకే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ముఖ్యం. ఉదాహరణకి కూర్చోవడం. ఎక్కువసేపు కూర్చోవాల్సొస్తే మంచి బ్యాక్ సపోర్ట్ ఉన్న చైర్ వాడాలి, లేదా చైర్లో ఒక లంబర్ సపోర్ట్ కుషన్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి 30-40 నిమిషాలకి ఒకసారి లేచి కాస్త అటు ఇటు నడవాలి. కంటిన్యూస్గా కూర్చోకూడదు. నిద్రపోయేటప్పుడు మరీ మెత్తటి పరుపు వద్దు, కొంచెం గట్టిగా ఉండే పరుపు మంచిది. పక్కకి తిరిగి పడుకుంటే ఇంకా బెటర్. అలా పడుకున్నప్పుడు మోకాళ్ల మధ్యలో ఒక దిండు పెట్టుకుంటే హిప్స్, స్పైన్ అలైన్మెంట్లో ఉండి లో బ్యాక్ మీద స్ట్రెయిన్ తగ్గుతుంది. ఇది మంచి టిప్. ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే ఒక కాలుని చిన్న స్టూల్ మీద పెట్టుకొని కొంచెం సేపటికి కాలు మార్చడం మంచిది. లోడ్ షేర్ అవుతుంది. ఇక వస్తువులెత్తడం. ఇది చాలా చాలా క్రిటికల్. మనం అసలు గమనించం. కింద పెన్ను పడినా సరే నడుము వంచి టక్కుని తీస్తాం, అవునా? అవునవును. సరిగ్గా అదే డిస్క్ మీద సడన్గా ప్రెషర్ పెంచుతుంది. కరెక్ట్ పద్ధతేంటంటే వస్తువు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వంచి
స్పైన్ని స్ట్రైట్గా ఉంచి కాళ్ల బలంతో లేపాలి, నడుముతో కాదు. బరువు వస్తువులైతే అస్సలు అలా వంగకూడదు. ఓకే. లాస్ట్ది బరువు. ఓవర్వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి. ముఖ్యంగా పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటే అది స్పైన్ మీద కంటిన్యూయస్గా ఎక్స్ట్రా లోడ్ వేస్తుంది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 25 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. వెయిట్ తగ్గితే స్పైన్ మీద భారం చాలా వరకు తగ్గుతుంది. ఈ మార్పులన్నీ చూడ్డానికి చిన్నవే అయినా రోజూ చేస్తే పెద్ద తేడా వస్తుందన్నమాట. సరే, ఇన్ని చేశాక కూడా మందులు, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులు అయినా నొప్పి తగ్గకపోతే, అంటే ఒక 6-8 వారాల్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మీరన్నట్టు చాలామందికి, ఆ 80–90% మందికి ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తోనే రిలీఫ్ వస్తుంది, కొంచెం టైం పట్టినా. కానీ కొంతమందిలో నొప్పి తగ్గకపోవచ్చు. వాళ్ళకి డాక్టర్లు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఆలోచిస్తారు. వీటిని ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారు. అందులో ఒకటి ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్. ఇది చాలా కామన్. నొప్పికి కారణమైన నరం చుట్టూ వాపుంటుంది కదా, ఆ వాపు తగ్గించడానికి నేరుగా ఆ నరం దగ్గరికి, అంటే ఎపిడ్యూరల్ స్పేస్లోకి స్టెరాయిడ్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది డైరెక్ట్గా ప్రాబ్లం ఉన్న చోట పనిచేస్తోంది కాబట్టి వాపు, నొప్పి బాగా తగ్గుతాయి. దీని ఎఫెక్ట్ టెంపరరీ అయినా నొప్పి తగ్గితే ఫిజియోథెరపీ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. ఇంకోటి రేడియో ఫ్రీక్వెన్సీ అగ్వేషన్ లేదా ఆర్ఎఫ్ఏ. ఈ టెక్నిక్లో నొప్పి సిగ్నల్స్ని బ్రెయిన్కి తీసుకెళ్లే కొన్ని చిన్న నరాలని టార్గెట్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ వేడితో వాటి పనితీరుని తాత్కాలికంగా ఆపేస్తారు. ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పని చేయకుండా. దానివల్ల పెయిన్ సిగ్నల్స్ వెళ్ళవు కాబట్టి నొప్పి ఫీలింగ్ తగ్గుతుంది. ఇవి కూడా ఫెయిల్ అయితే లేదా కొన్ని స్పెషల్ కేసుల్లోనే సర్జరీ గురించి ఆలోచిస్తారు. స్పెషల్ కేసులో అంటే ఎప్పుడు సర్జరీ వరకు వెళ్తారు? సర్జరీ అనేది సాధారణంగా లాస్ట్ రిజార్ట్. ఎప్పుడు సజెస్ట్ చేస్తారంటే, 1 నరం మీద ఒత్తిడి చాలా సివియర్గా ఉండి ఈ కన్జర్వేటివ్ ఇంటర్వెన్షనల్ పద్ధతులేవి పనిచేయనప్పుడు. 2 కాలులో బలం తగ్గిపోవడం, ముఖ్యంగా ఫుట్ డ్రాప్ వస్తే, అంటే పాదాన్ని పైకి లేపలేకపోవడం. ఇది నరం బాగా డ్యామేజ్ అయిందని చూపిస్తోంది. అప్పుడు ఆలోచించాల్సి వస్తోంది. 3 కౌడా ఈకోయినా సిండ్రోమ్ అనే ఒక ఎమర్జెన్సీ కండిషన్ వస్తే, ఇందులో స్పైన్ కింద నరాల గుంపు మీద విపరీతమైన ఒత్తిడి పడి యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, జననాంగాల చుట్టూ స్పర్శ తెలియకపోవడం లాంటివి జరుగుతాయి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ, వెంటనే సర్జరీ చేయాలి. ఈ లక్షణాలు లేకపోతే, నొప్పి ఉన్నా కూడా సర్జరీని పోస్ట్పోన్ చేసి వేరే పద్ధతులకే ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ సర్జరీ అవసరమైనా ఇప్పుడు చాలా వరకు చిన్న కోతతో మినిమలీ ఇన్వేజివ్ పద్ధతుల్లో చేస్తున్నారు. రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అర్థమైంది. సర్జరీ అనేది చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే అవసరమవుతుంది. ఈ గైడ్లైన్స్లో ఇవన్నీ ప్రాక్టికల్గా ఫాలో అవ్వడానికి ఒక డైలీ రొటీన్ ఎలా ఉండొచ్చో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అది చూస్తే కొంచెం ఐడియా వస్తుందేమో. అవును, కరెక్ట్. ఒక షెడ్యూల్లా ఉంటే ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది కదా. వాళ్ళిచ్చిన ఒక శాంపిల్ రొటీన్ ఇలా ఉండొచ్చు. ఉదయం లేవగానే నొప్పి ఉన్న చోట ఓ 10–15 నిమిషాలు హాట్ ప్యాక్. తర్వాత థెరపిస్ట్ చెప్పిన జెంటిల్ స్ట్రెచెస్, హ్యామ్స్ట్రింగ్, పిరిఫార్మిస్, లో బ్యాక్ స్ట్రెచెస్ ఒక 10 నిమిషాలు. ఓకే. ఎక్సర్సైజులు, ఆ కోర్ ఎక్సర్సైజులు ఒక 15–20 నిమిషాలు. రాత్రి పడుకునే ముందు మళ్ళీ అవసరమైతే హాట్ ప్యాక్. గట్టి పరుపు మీద పక్కకి తిరిగి కాళ్ల మధ్య దిండుతో పడుకోవడం. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ రొటీన్, నొప్పి తీవ్రత, థెరపిస్ట్ అడ్వైస్ బట్టి మార్చుకోవచ్చు. ముఖ్యమైనది కన్సిస్టెన్సీ. రోజూ చేయడం ముఖ్యం. ఈ రొటీన్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ని గమనిస్తూ ఉండాలని చెప్పారు. రెడ్ ఫ్లాగ్స్ అన్నారు వాటిని. అంటే ఏ లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని కలవాలి. ఎస్, ఈ రెడ్ ఫ్లాగ్స్ గురించి తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందని ఇండికేట్ చేయొచ్చు. ఆ లక్షణాలేంటంటే నొప్పి లేదా తిమ్మిరి సడన్గా భరించలేనంతగా పెరిగిపోవడం, 1 లేదా 2 కాళ్లలో వీక్నెస్ పెరగడం, ముఖ్యంగా ఫుడ్ డ్రాప్ రావడం, యూరిన్ లేదా మోషన్ మీద కంట్రోల్ పోవడం, కొంచెం లీక్ అయినా సరే లేదా పూర్తిగా ఆగిపోయినా సరే, జననాంగాలు, పిరుదుల లోకలి భాగంలో స్పర్శ తెలియకపోవడం లేదా తిమ్మిరిగా అనిపించడం, శాడిల్ అనస్థీషియా అంటారు.
సివియర్ పెయిన్తో పాటు జ్వరం, చలి లేదా కారణం లేకుండా బరువు తగ్గడం లాంటివి ఉంటే ఇవి ఇన్ఫెక్షన్ లాంటివి సూచించవచ్చు. రెస్ట్ తీసుకున్నా, పడుకున్నా కూడా నొప్పి తగ్గకపోవడం, రాత్రి నొప్పికి మెలకువ రావడం, వీటిలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే మాత్రం లేట్ చేయకుండా డాక్టర్ని లేదా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఈ రెడ్ ఫ్లాగ్స్ గుర్తుపెట్టుకోవటం మస్ట్ అన్నమాట. సరే, ఇదంతా విన్నాక సో వాట్ అని ఆలోచిస్తే ఈ మొత్తం ప్లాను, ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్, దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? మనం ఏం ఆశించవచ్చు? మెయిన్ ఉద్దేశం చాలా క్లియర్. వీలైనంత వరకు సర్జరీని అవాయిడ్ చేయడం. ఈ కన్జర్వేటివ్ పద్ధతుల ద్వారానే, అంటే మందులు, ముఖ్యంగా ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులతోనే సయాటికా నొప్పిని తగ్గించి మళ్లీ నార్మల్ లైఫ్కి తీసుకురావడం. ఈ గైడ్లైన్స్ ప్రకారం కరెక్ట్ ఫిజియోథెరపీని రెగ్యులర్గా, డెడికేషన్తో చేస్తే, లైఫ్ స్టైల్ మార్పులు పాటిస్తే, పోస్చర్ మీద శ్రద్ధ పెడితే, ఆ కోర్ మసిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే సాధారణంగా 6 నుంచి 12 వారాల్లో చాలామంది 80–90% మందికి మంచి రిలీఫ్ వస్తుంది లేదా పూర్తిగా రికవర్ అవుతారు. అయితే ఇక్కడ పేషెంట్ కోఆపరేషన్, వాళ్ల ఓపిక, వాళ్ల కమిట్మెంట్ చాలా చాలా ముఖ్యం. థెరపిస్ట్ దారి చూపించగలరు, కానీ నడవాల్సింది, ఎక్సర్సైజులు చేయాల్సింది పేషెంటే కదా. వాళ్ల పార్టిసిపేషన్ లేకపోతే ఏ ప్లాన్ అయినా ఫెయిల్ అవుతుంది. చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు మనం సయాటికా నొప్పిని ఎలా ఎదుర్కోవచ్చో ఒక సమగ్రమైన ప్రాక్టికల్ ప్లాన్ని వివరంగా చూశాం. ఇందులో మందులు, ఆ తర్వాత చాలా కీలకమైన ఫిజియోథెరపీలోని వివిధ దశలు, డైలీ లైఫ్లో చేసుకోవాల్సిన మార్పులు, ఒకవేళ ఇవేవీ పని చెయ్యకపోతే ఉండే నెక్స్ట్ ఆప్షన్స్, ఇంకా ఆ ప్రమాద సంకేతాలు అంటే రెడ్ ఫ్లాగ్స్ అన్నింటినీ కవర్ చేశాం. ఈ సమాచారమంతా సయాటికా నొప్పికి చికిత్స మార్గదర్శకాలు అనే పత్రం నుంచి ఒక 55 ఏళ్ల వ్యక్తి కేస్ స్టడీ ఆధారంగా తీసుకున్నది. అవును, ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న విషయం యాడ్ చేద్దామనుకుంటున్నాను. మనం ఇప్పటిదాకా ఫిజికల్ ట్రీట్మెంట్సు, ఎక్సర్సైజులు, లైఫ్ స్టైలు వీటి గురించే మాట్లాడాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, డౌటే లేదు. అయితే ఇలాంటి క్రానిక్ పెయిన్, ముఖ్యంగా సయాటికా లాంటి నరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు అది మెంటల్ హెల్త్ మీద, మూడ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కంటిన్యూస్గా నొప్పి ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, కొన్నిసార్లు డిప్రెషన్ కూడా రావచ్చు. కాబట్టి రికవరీ ప్రాసెస్లో ఫిజికల్ ట్రీట్మెంట్స్తో పాటు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మన డాక్యుమెంట్లో ఇది డైరెక్ట్గా లేకపోయినా పెయిన్ మేనేజ్మెంట్లో ఇది కూడా ఒక భాగమే అని గుర్తుంచుకోవడం మంచిదనిపిస్తుంది. ఎందుకంటే శరీరం, మనసు రెండూ కలుస్తేనే కదా పూర్తి ఆరోగ్యం. మీరు చెప్పింది 100% పాళ్ళు నిజం. దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నప్పుడు మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం చాలా అవసరం. ఈ మంచి ఆలోచనతో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.